సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కుప్పిరెడ్డి గూడానికి చెందినటువంటి ఒక మహిళ ఈరోజు క్యూ న్యూస్‌ను ఆశ్రయించడం జరిగింది. అసలు ఎందుకు మమ్మల్ని పిలవడం జరిగిందో వారి మాట తెలుసుకుందాం. అమ్మా చెప్పమ్మా, ఎందుకు మమ్మల్ని పిలిచావు? ఏంది నీ బాధ ఏంది? నీ ఆవేదన ఏంది? సార్ నాకు పెళ్ళయి ఏం 23 పేరు సంవత్సరాలు. పేరు? కవిత సార్. హ్మ్. నాకు ఈ పెళ్ళయి 23 సంవత్సరాలయితుంది సార్. విడాకులొచ్చి 3 సంవత్సరాలయితుంది. నాకు భర్త టార్చర్ భరించలేక నేను ఆయన దగ్గర నుంచి విడాకులు తీసుకున్నా. ఇప్పుడు నా కూతురు ఆయన దగ్గరే ఉంది 11 సంవత్సరాల నుంచి. ఆయన నన్ను పెట్టని టార్చర్ లేదు. నన్ను ఇది చేసిండు బాగా. ఇప్పుడు ఇక్కడున్న భూమి అమ్ముకొని పోయి ఆయన చేసిన అప్పులు తీర్పిన సార్ ఎకరం. 2007లోనే ఇక్కడ ఎకరం భూమి అమ్ముకపోయి నా ఎక్కడ భర్త భూమి ఎక్కడ నీకు ఇక్కడ? నా నాన్న నా పసుపు కుంకాల కింద ఇచ్చిన భూమి ఎకరం భూమి అమ్ముకొని పోయి ఆయన పెట్టిన టార్చర్‌కి ఇక్కడ అమ్ముకొని పోయి అక్కడ అప్పులు తీర్పిన సార్. ఆయన చేసిన అప్పులే తీర్పిన. నాకు 2006లో పాప పుట్టింది సార్. పాప పుట్టినాక కూడా భూమి అమ్ముకురమ్మని టార్చర్ చేసిండు సార్. అప్పుడు కూడా కొంత అమౌంట్ ఇచ్చిర్రు సార్ మా అమ్మ నాకు. ఇస్తే అప్పులు తీర్పిన సార్. అయినా గాని ఆయన ఎప్పుడు తాగొచ్చి కొట్టేది, నన్ను అప్పులు చేసడం, కొట్టడం ఎప్పుడు ఇదే పని చేసేది సార్. నన్ను మా అమ్మని కొట్టి ఒకరోజు ఇంట్లో నుంచి ఎల్లగొట్టిండు సార్. నా పాపని తీసుకొని వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయిండు సార్. అప్పుడు నేను వచ్చి ఇక్కడ 498 కేసు పెట్టిన సార్. అప్పటి నుంచి నా పిల్లని నా దగ్గరికి రానీయలేదు సార్. నన్ను అమ్మ అని పిలవట్లేదు సార్. అప్పటి నుంచి కూడా నా పాపని దగ్గర పెట్టుకొని కేసులు పెట్టించిండు సార్. నా మీద కిడ్నాప్ కేసు పెట్టించిండు. పాపతోటి డీవీసీ కేసు వేయించిండు. వాళ్ళ అక్క చెల్లెలతోటి కేసులు వేయించిండు నా మీద. అవన్నీ మరి ఇప్పుడు నీ కూతురు మీతోని మాట్లాడుతుందా? మరి అమ్మాయి అని వస్తుంది కదా, ఎందుకు భూమి ఇయ్యొచ్చు కదా మరి? నా కూతురు 11 సంవత్సరాల నుంచి నా దగ్గరికి రాలేదు సార్. నాతోటి మాట్లాడలేదు సార్. ఇప్పుడు భూమికి రేటు పెరిగినాక నేను భూమి అమ్ముకున్నాక భూమి కోసం వస్తుంది సార్. ఆస్తి కోసం వస్తుంది. కనీసం నన్ను అమ్మ అని కూడా పిలుస్తలేదు సార్. పోలీసోళ్ళ ముందు కూడా అమ్మ అని పిలవను నేను. నాకు ఆస్తే కావాలని అడుగుతుంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే మరి కన్నా పేరు కదా, మరి ఖచ్చితంగా భూమి ఇయ్యాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది? సార్ నా దగ్గరకొచ్చి నా దగ్గర ఉంటే నన్ను చూసుకుంటే అంతా తనకే అయితది సార్. నా దగ్గర ఉన్న ఆస్తి అంతా తనకే అయితది. నా దగ్గరికి రానంటుంది. నా దగ్గర ఉండనంటుంది. నేను ఎట్లా ఇయ్యాలి సార్? మరి నేను ఎట్లా బతకాలి సార్? అంటే నీ తదనంతరం వరకు ఇస్తామంటే నా తదనంతరం ఇయ్యగలుగుతా సార్. కాకపోతే తను పెళ్లి వరకన్నా వేచి చూడాలి కదా సార్. ఇప్పుడెందుకు సార్ తనకి ఆస్తి? తనకు ఇప్పుడు చదువుకోవడానికి కావాలంటే ఇస్తాను సార్. కానీ అట్లా వద్దంటుంది సార్. నాకు పైసలొద్దు, ఏమొద్దు, నాకు ఆస్తే రాసియ్యాలి అని అడుగుతుంది సార్. అంటే ఇప్పుడు మీతోని మీ కూతురు సఖ్యంగా ఉండట్లేదా? అమ్మ అని రావట్లేదా? మాతోని ఫోన్‌లో మాట్లాడడం గాని, లేకపోతే మంచి చెడు గాని చూసుకునేది ఏం లేదా? అసలు 11 సంవత్సరాల దగ్గర నుంచి నా దగ్గరికి రాలేదు సార్. ఇప్పుడు భూమి అమ్మినంక వచ్చి ఆస్తి కావాలని అడుగుతుంది సార్. అమ్మ అని అంటలేదు. పెద్ద మనుషుల ద్వారా పిలిపిస్తుంది, మాట్లాడిస్తుంది తప్పితే అమ్మ అని పిలుస్తలేదు. నా దగ్గరికి రావట్లేదు సార్. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీ మనవరాలు మధ్యన, మీ కూతురు మధ్యన గొడవ నడుస్తుంది. అంతా పోలీస్ స్టేషన్‌ల వరకు కూడా పోయాది. ఎట్లా చూస్తున్నారు? ఎందుకు మరి మీ మనవరాలికి భూమి ఎందుకు ఇస్తలేరమ్మ? భూమి ఎట్టియ్యం సారు. ఇప్పుడు మేము భూమి ఇచ్చి ఇప్పుడు చేంజ్ అయింది సారు. పెండ్లి వరకు ఇస్తామని అంటున్నాం. పెండ్లి వరకు మేము ఇంతో అంతో చూపిస్తాం. ఇవాళ నా బిడ్డ ఎట్ట బతకాల సారు? నా బిడ్డ వాతాడంతరం నా మనవరాలకే అవుతుంది. ఎంతసేపు నా మనవరాలు కాకుంటే మందికి ఎందుకు అయిద్దండి? మరి నేను నా బతుకు కూడా ఉంది కదనండి. నేను బతకాలిగా. ఇట్లా ఏంది? నా పిల్లని ఎందుకు ఇంత టార్చర్ పెడుతుర్రు? ఏమిటి పెడుతుండ్రు? పోలీస్ ఇప్పుడు స్టేషన్ ముఖ్యంగా చెప్పమ్మా. ఇప్పుడు వాస్తవానికి ఆ అమ్మాయి కూడా మేజర్ అయింది. రేపు మాపు పెళ్లి చేసుకునే సమయం కూడా వచ్చింది. మరి ఆస్తి ఇయ్యటం వల్ల మీకు ఇబ్బంది లేదు కదా? ఆస్తి అట్టిస్తామండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఆస్తి అయినా ఇయ్యగలిగాను. ఇప్పుడైతే ఇయ్యను నేను. ఎటుబడి పెళ్లి చేసుకున్నాక ఇంతో అంతో ఇస్తా అంటే ఇంకా ఉన్నది ఆమెకి అవుతుంది. మన దగ్గర ఈ బాధితురాలు చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు ఉన్నారు. అమ్మ ఎప్పుడన్నా ఈమె కూతురు వచ్చిందా? అసలు మీరు ఎప్పుడన్నా చూసిర్రా? ఎట్లా అసలు 11 ఏళ్ళు అయింది ఆ అమ్మాయి వచ్చి, కవిత వచ్చి, కానీ ఎన్నడైనా అమ్మ అని రాలే. ఫోన్లో కూడా నేను కూడా అప్పుడప్పుడు ఏంది బిడ్డతోటి మాట్లాడుతున్నా అంటే అసలు ఎన్నడైనా ఫోన్ ఎత్తపోయేది. అసలు ఎన్నడైనా మాటలు లేవు. ఇన్ని రోజులు అంది రాని బిడ్డ ఇయ్యాల అది ఇంత ఆస్తి అమ్ముకునేసరికి ఆస్తి కావాలని వస్తుందండి సారు. మరే రేపు ఇప్పుడు ఎట్లిస్తా సార్? ఆమె బతికేంది? ఆమె అన్ని కోట్ల చుట్టూ దాని చుట్టూ అన్ని తిప్పిర్రు. మరి ఇక రేపు మ్యారేజ్ అయినాక ఆయన వచ్చినాక ఏదైనా ఉంటే దాన్ని ఇంత ఉంచుకొని ఇంత ఇస్తుంది. ఎప్పుడు ఎందుకు ఇస్తుంది? అమ్మ అని రాని ఎందుకు ఇస్తా సారు ఎవరైనా కానీ? నువ్వు కూడా ఒక కన్న తల్లిగా నీ పిల్లలకు పంచిచ్చినావు కదా, మరి ఆమె ఎందుకు పంచకూడదు? మరి అప్పటి సంది మరి నా కన్న పిల్లలు నా దగ్గర ఉండ్రు, వాళ్ళ నా పాలన చూసిండ్రు. నేను చెప్తే విన్నారు, అప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు అసలు ఆమె దగ్గరికి అసలు 8 ఏళ్ల పిల్ల కానించి దగ్గరికి రానియలేరు మీరు. ఇవాళ ఆస్తి కావాలని వస్తే ఎట్లా ఇస్తా? అమ్మ అని కూడా అంటలేదు.
కనీసం అసలు పిల్లలు లేకుంటే కన్న కష్టాల పడి వాళ్ళు కమ్మని చుట్టూ తిప్పి పిల్లలు కానీ ఇచ్చినాక నువ్వు 8 ఏళ్లకి ఎడబాపి వాళ్ళని ముప్పు తిప్పల పెట్టిండు. మేము ఇంటమ్మటే ఉన్నాం. మేము ఇప్పుడు ఏ సార్ వచ్చినా నేను చెప్తా సారు, కనీసం 7 రోజు లేదు ఆ పిల్ల. తల్లి ఏడసా పిల్ల ఏడసా బీపీ పెరిగి మొన్న వాళ్ళ అమ్మకి ఎట్నో అయితే పేటకేసుకుపోయారు, దవాఖానకేసుకుపోయారు. చెప్పమ్మా, మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు ఈమె కూతురు ఎప్పుడు చూసారు? చూడలేదు సార్. 16 సంవత్సరాలు అయింది నా పెళ్ళి. వాళ్ళ పాపని ఎన్నడూ చూడలే. ఆ అత్తమ్మ బాధలే చూస్తున్నాం మేము మా పెళ్ళైన కాంచి కూడా. ఆస్తి కోసం ఇప్పుడు అమ్మ కావాలంటే రావాలి, కానీ ఆస్తి ఉన్నా లేకున్నా అమ్మని చూసుకోవాలి. చుట్టాలా మీకు? మాకు చుట్టాలు ఏం కాదు, మేము యాదవ్స్ వాళ్ళు రెడ్డిస్, పక్క పక్కన ఇండ్లు మాయి. ఇప్పుడు పాప కూతురుకు భూమి లేదనేది కొంత ఆరోపణలు ఇయర్ సార్, ఎట్లా ఇస్తారు సార్? పాప ఉండాలి కదా దగ్గర, అమ్మ అని రావాలి. జ్ఞాపకం తెలియక ముందు కంటే అది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఆ బుజ్జికి 10-11 సంవత్సరాలు వచ్చిన కాంచన్న కన్నతల్లి దగ్గరికి రావాలిగా. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఏ ఉద్దేశంతో అడుగుతుందో ఆస్తి ఎట్లా ఇస్తారు వీళ్ళైనా? ఆమె అమ్మాయి కావాలి, మా అమ్మ కావాలి అని వస్తే ఇస్తది, లేకుంటే అనాథాశ్రమంకైనా రాసిస్తది. చెప్పమ్మా, మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు? మీరు ఎప్పుడైనా ఈమె కూతురు చూసారా? నా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు చూడలే ఆ పాపని. రోజు చెప్పి ఏడుస్తా ఉంటది, నా బిడ్డ నా దగ్గర లేదు అని ఏడుస్తుంది చెప్పి. మరి ఆస్తి ఇప్పుడు ఇద్దరు తల్లి కూతుర్ల గొడవ ఎట్లా చూస్తున్నారు? ఆస్తి కావాలంటే ఎట్లా ఇస్తారు సార్? మరి అంటే సమాజం ఏమంటుందంటే కన్న కూతురే కదా ఇస్తే ఏమైతుంది అనేది ఒక మీద బదనాం కూడా వస్తుంది కదా. ఇస్తుందో ఈడికి వస్తే ఇస్తుంది, రాకుంటే ఎట్లా ఇస్తుంది మరి? మనం చూస్తున్నాము, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారు కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, పక్క వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఖచ్చితంగా కూతురుకు మా ఆస్తి ఇవ్వటం సమంజసమే కాదంటాం, కానీ అమ్మ అని వస్తే ఇయ్యాలి, కానీ అమ్మ అనకుండా భూమి కావాలి కానీ తల్లి వద్దంటే ఎట్లా? ఇయ్యాలనే నాకు ఆ ఏజ్ వచ్చిన తర్వాత, వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత నేను ఈరోజు మొత్తం బిడ్డకి ఇస్తే నా పరిస్థితి ఏంది? ఖచ్చితంగా పెళ్లి వరకు కొంత ఇస్తాము, తర్వాత మొత్తం ఏ చిల్లి గవ్వలేకుండా కూడా ఖచ్చితంగా ఆమెకే చెందుతుందని తల్లి చెప్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. పక్క వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే 11 మేము ఒక్కొక్కరు చూస్తున్నాము. ఆమె కూడా వృద్ధాప్య దశలో ఉన్న వ్యక్తి కూడా ఏమంటుందంటే ఎన్నడూ కూడా 11 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా పాప రాలేదు. నా అమ్మాయిని చాలా వరకు కూడా కేసుల పాలు చేశారు. ఆ కేసుల పాలు సంబంధించి ఆ భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ భూమిని కూడా అమ్ముకోకుండా కొంత కుట్ర పడుతున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము కూడా కడుపుతోని కన్న వాళ్ళమే, పిల్లల్ని సాధిన వాళ్ళమే. మా పిల్లలు మాకు దూరంగా ఉంటే ఎంత బాధ అవుతుందో మా అందరికి కూడా తెలిసి వస్తుంది. కానీ తల్లి వద్దు కానీ భూమి కావాలంటే ఇది కరెక్ట్ కాదు. ఆ ఆస్తి కూడా ఎవరైతే ఏమే బాధితురాలు తల్లి ఇచ్చిన ఆస్తి తప్ప వాళ్ళ నాన్నగారి ఆస్తి కాదు. ఆ నాన్నగారి ఆస్తి అయితే ఖచ్చితంగా కొట్లాడొచ్చు, కానీ ఈ తల్లి అమ్మమ్మ ఆస్తి మీద కొట్లాడడం ఎంతవరకు సమంజసము? అయినా కూడా అమ్మమ్మ ఆస్తి అయినా కూడా ఖచ్చితంగా నా అమ్మ అని వచ్చి ఖచ్చితంగా ఉంటే మాత్రం సర్వం కూడా ఇస్తే సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళంతా పేర్కొంటున్నారు.